తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలుగు జాతి ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారతదేశంలో అత్యంత క్రిమినల్ కేసులు గల వ్యక్తిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయం పాలన పేరుతో ఏర్పడ్డ ముఖ్యమంత్రి, నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ ముఖ్యమంత్రి, 1200 మంది విద్యార్థుల సాక్షిగా మన ఆత్మ త్యాగాలకు సాక్షిగా మరి ఈరోజు ఏర్పడ్డ తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి ప్రప్రథమ ముఖ్యమంత్రి పైన మరి క్రిమినల్ కేసులో భారతదేశంలో మొట్టమొదటి స్థానం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాధించుకున్నారు. ఎవరికి లేని ఘనత ఈరోజు ఆయన దక్కింది. కాబట్టి ఈ 2024 సంవత్సరము ముగుస్తున్న తరుణంలో మరి ఆయన యొక్క గొప్పతనాన్ని ఈరోజు డెక్కన్ హెరాల్డ్ పేపరు బ్రహ్మాండంగా రాసింది. దానికి గాను ఆ కేసు అందులో పెట్టిన కేసులు అన్ని కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి తామర పత్రం బహుకరిస్తున్నాము. ఎందుకంటే నాకు ఆయన అపాయింట్మెంట్ ఇయ్యాడు, నేను ఆయన కలిసి స్వయంగా ఇచ్చి ఆయనకు సన్మానం తామర పత్రం అంతా చదువుదామని నేను అనుకున్నాను. కానీ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి పట్టు వస్త్రం పైన ఆయన సాధించిన ఘనత ఈ రోజు భారతదేశం అంతా గర్వించదగ్గ ఒక పెద్ద క్రిమినల్ గా, ఒక ముఖ్యమంత్రి పైన ఇన్ని కేసులు ఎవరి మీద కూడా లేని ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన గొప్పతనాన్ని చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఆయనకు ఈ తామర పత్రాన్ని బహుకరిస్తున్నా. మరి ఇందులో దాదాపు ఇప్పటికీ 84 కేసులు ఈయన సాధించి ప్రప్రథమ స్థానంగా ఆయన ఉన్నాడు. అతి తక్కువ కేసులలో ఈ రోజు మరి మమతా బెనర్జీ గారు ఉన్నారు. మరి తామర పత్రంలో నేను పేర్కొన్న కొన్ని కేసుల వివరాలను నేను కొన్నిటి మాత్రం నేను చదవగలుగుతా. ఎందుకంటే ఈరోజు డెక్కన్ హెరాల్డ్ లో వచ్చింది, డెక్కన్ హెరాల్డ్ దాంట్లో వచ్చింది తెలంగాణ సీఎం ఫేసెస్ మోస్ట్ క్రిమినల్ కేసెస్ హైదరాబాద్ కెళ్ళి వచ్చింది విత్ అసెట్స్ వర్త్ చంద్రబాబు నాయుడు ఉన్నది. తర్వాత వచ్చి ఈయన స్థానంలో రేవంత్ రెడ్డి హ్యాస్ అమౌంట్ ఆఫ్ around 89 cases against him. 72 are which are serious IPS counts. అంటే 72 చాలా సీరియస్ కేసులు ఉన్నాయి. As per the analysis of the self-sworn election affidavits of 31 chief ministers in the country, 31 ముఖ్యమంత్రుల done by the Association for Democratic Reforms ADR, National Election Watch. నాయుడు హ్యాస్ అంటే చంద్రబాబు నాయుడు, సిద్ధరామయ్య వీళ్ళందరూ చేసిండ్రు. వాళ్ళ మనకు అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వెస్ట్ బెంగాల్ అన్నది అత్యంత తక్కువ కేసులు ఉన్నాయంట. అత్యంత కేసులు ఈయన మీద ఉన్నాయంట. రేవంత్ రెడ్డి ఈస్ ఫేసింగ్ 32 charges రిలేటింగ్ టు క్రిమినల్ ఇంటిమిడేషన్ IPS section 506, 22 charges related to section 505(2) IPC section 505(2) and 3 charges related to statements conducive to public mischief IPC section 505, 2 charges pertain to cheating and dishonesty inducing the delivery of property IPC section 420, 1 charge pertains to the falsification of accounts as outlined in IPC section 477A. There is 1 charge under IPC section 295A which pertains to deliberate and malicious acts intended to outrage religious feelings to any class by insulting their religion or religious belief. అని 72 సీరియస్ కేసెస్ మొత్తం కలిపి 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ రోజు అందరి ముఖ్యమంత్రులు తలదాన్ని 31 మంది ముఖ్యమంత్రుల పైన మరి ఈ సంస్థ సర్వే చేసి ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరని అన్ని ఎప్పుడెప్పుడు సంవత్సరం పాటు కిందికి మీదికి వడవస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రథమ స్థానంగా వచ్చిండ్రు. అందుకనే ఆయన సేవలను గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. 89 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సేవను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించిండ్రు. ఈ రోజు ఏఐసి సెక్రటరీ గుర్తించిండ్రు.
భారతదేశానికి స్వతంత్రం తెచ్చినాము అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి 89 కేసులు ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి చేసినట్టు వారు రాహుల్ గాంధీ. కంగ్రాచులేషన్స్ టు యూ రాహుల్ గాంధీ, కంగ్రాచులేషన్స్ టు ప్రియాంక గాంధీజీ, కంగ్రాచులేషన్స్ టు ది కాంగ్రెస్ పార్టీ హూ హాజ్ మేడ్ చీఫ్ మినిస్టర్ of Telangana who is facing 89 criminal cases. He is the out of 31 chief minister. He is the most popular criminal. The more cases facing by a chief minister is Mr. Revanth Reddy. He is facing 89 cases. Out of them, 72 cases are very serious IPC cases. And the Congress Party High Command has recognized the services. The Congress Party High Command has recognized the criminal. The Congress Party wants a criminal who has more cases. Out of 31 chief minister, no chief minister can reach so many cases. And he is the one and only Revanth Reddy who is having so many cases. So today, as this day is the last day of 2024 year, I am sending this Tamarapatram, which is holding all 89 cases with the chief minister who has Revanth Reddy Tamarapatram, Telangana chief cases, most criminal cases. We are sending through postal because your honorable chief minister is not available to the common man. A common man cannot meet your chief minister. So hence we are sending this Tamarapatram through Indian Postal Services. I am using Indian Postal Services to send this Tamarapatram to postal, to his residential or also to the secretariat. This is a secretariat where the chief minister is ruling this Telangana, and he is the one and only chief minister. Congratulations Rahul Gandhi ji, congratulations Priyanka Gandhi ji for making such a most eligible chief minister who caught red hand while bribing a MLA and also who is facing 89 cases. నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము నిజంగా అభినందన తెలుపుకుంటున్నాం. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి మీకు దొరకకపోవు, మీరు కాబట్టి దొరకబట్టిండు. 89 కేసులు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి చేసిందంటే మీరు మామూలు పార్టీ కాదు, ఈ రోజు మామూలు కాంగ్రెస్ పార్టీ కాదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళకు ముఖ్యమంత్రులు ఇచ్చేది, మరి నీతి నిజాయితీతో ఉన్న వారికి ముఖ్యమంత్రులు ఇచ్చేది, కేసులు లేనోలో ముఖ్యమంత్రి ఇచ్చేది, రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్న వారికి ముఖ్యమంత్రులు ఇచ్చేది. ఈ రోజు 89 క్రిమినల్ కేసు ఉన్న వారికి ముఖ్యమంత్రి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. బధాయి హో కాంగ్రెస్ పార్టీ जी, आपको बधाई हो राहुल जी, बधाई हो प्रियंका गांधी जी, जिसको 89 क्रिमिनल केसेस है उसको आपने चीफ मिनिस्टर बनाया. 31 चीफ मिनिस्टर में किसी चीफ मिनिस्टर को इतने केस नहीं है, उसको सिर्फ आपके मुख्यमंत्री को है. और आप ये क्रिमिनल को आप इसको पहचान किए और इसको आप चीफ मिनिस्टर बनाए, तेलंगाना का मुख्यमंत्री बनाए. बधाई हो कांग्रेस पार्टी, बधाई हो राहुल गांधी जी, बधाई हो प्रियंका गांधी जी, जिस लोगों ने इसको चीफ मिनिस्टर बनाया. आज हम इसको पोस्टल के द्वारा ये अभिनंदन निमंत्रण पत्र हम उसको पोस्टल द्वारा हम भेजने जा रहे हैं चीफ मिनिस्टर को. इसको तेलुगु में तामरा पत्रम बोलते. जो जिसने भी जो अचीव नहीं करा, हासिल नहीं करा, उतना केस है साहब का रेवंत रेड्डी जी हासिल करा. वो आपको शुभकामनाएं है. आपको सब तेलंगाना के सभी वासियों धन्यवाद देते हैं, क्योंकि ऐसे आदमी को आप चीफ मिनिस्टर बनाया. इसलिए मैं बार आपको बधाई देता हूँ. ఈ రోజు ప్రతి తెలంగాణ పౌరులు సంతోషపడవలసిన విషయము, మీరు ఆనందపడవలసిన విషయము. అందరు కూడా ఈ సంవత్సరం అయిపోతుంది. మరి నూతన సంవత్సరంతో ఈ రోజు మనం ఎంత కాబోతున్నాము. నూతన సంవత్సరం రేపు ముఖ్యమంత్రికి అందే విధంగా నేను పోస్టర్లు పంపుతున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇప్పుడే సెక్రటరీ సచివాలయం దగ్గరికి పోయి ఈ తామరపత్రంలో మరి 89 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసిండ్రు. మరి దీని మీద మరి ఒక హోంమంత్రి బాధ్యతలు కూడా మరి రేవంత్ రెడ్డి తన వద్దనే పెట్టుకున్నాడు. మరి ఈ 89 కేసులు త్వరగా పరిష్కారం కావాలని మరి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎవరు బీఆర్ఎస్ కెళ్ళి ఎవరో నాయకులు మధ్యప్రదేశ్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలని కేసు పెట్టిండ్రు. కానీ ఖచ్చితంగా అది సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. కానీ వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మేము న్యాయపరంగా కూడా కొట్లాడతాము. ఇవి వేరే రాష్ట్రంలో ఇక్కడ ఉన్న కేసులు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయననే ఉన్నాడు, ఈయన దగ్గరనే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే పెట్టింది. కాబట్టి కేసుల పైన మరి ట్రాన్స్పరెంట్ గా మరి పోలీసులు పనిచేయలేరు. ఎందుకంటే హోంమంత్రి ఉన్న దగ్గర లేకుంటే ముఖ్యమంత్రి ఉన్న దగ్గర ఆయన మీద వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయరు. కాబట్టి
ఈ కేసుల దర్యాప్తు కోసము వేరే రాష్ట్రానికి సిఫారసు చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాము. ఈ రోజు 89 కేసులో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిందంటే నిజంగా వారికి అభినందన తెలుపుతున్నా. ఈ తామర పత్రాన్ని మరి గాంధీనగర్ లో ఉన్న మా పోస్ట్ ఆఫీస్ ద్వారా మరి దీన్ని పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని స్వీకరించి మరి పట్టు వస్త్రాలు మీరు మునుపు ఏ పసుపచ్చ పార్టీకెళ్ళి వచ్చిండ్రో ఆ పసుపుతో పసుపు బట్టల మరి ఈ తామర పత్రాన్ని మేము రోల్ చేసి మరి మీకు పోస్ట్ చేస్తున్నాము. జై తెలంగాణ. సీఎం రేవంత్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి కేసులో ఆ చిట్టా ఇది. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇది దురదృష్టకరం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, కానీ ఒక చిన్న పెట్టి కేసు ఉంటే ఎస్ఐ జాబ్ వచ్చినోనికి జాబ్ ఇయ్యరు, ఒక చిన్న పెట్టి కేసు ఉంటే గ్రూప్ 1 వచ్చినోనికి ఉద్యోగం ఇయ్యరు. మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం? గాంధీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నా ఇదంతా సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 అందరికీ హబ్బు ఈ పోస్ట్ ఆఫీసు ఉన్న ఏరియాలోనే. మాకు ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది. వీరి మీద ఉన్నటువంటి ఈ అన్నిటిని వారికి తెలియజేస్తూ ఇది పసుపు రంగులో ఉన్నటువంటి ఒక పసుపు పట్టు పితాంబరం తోటి ఈ తామ్రపత్రాన్ని తయారు చేసి వారికి అందజేస్తూ ఈరోజు పోస్ట్ ఆఫీస్ లో మేము స్పీడ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఈ పట్టు పితాంబరంలో ఉన్నటువంటి ఈ తామ్రపత్రాన్ని అందరూ తీసుకొని అందరూ చదువుకొని ఇలాంటిది మరి ఎమ్మెల్యేలు కూడా అందరూ స్ఫూర్తి పొంది మరి వాళ్ళు వచ్చే ఎన్నికలలో మరి ఇలాంటి తామ్రపత్రాలు మెడలకేసుకొని తిరుగుతారా, మరి పక్కనేస్తారో వాళ్ళే ఆలోచించుకోవాలని మేమందరం కూడా జడ్సన్ అన్నకు నిరుద్యోగులుగా మద్దతు తెలుపుతున్నాం. వారు కూడా మాకు గతంలో 29 జీవో అప్పుడు మా గురించి వారు అమర్ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ నిరాహార దీక్ష వలన ఈరోజు జీవో ఇంత ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఎల్లవేళలో. ఎందుకంటే ఎవరికైనా లాస్ట్కు ఉండేది ప్రాణం మీదనే ప్రీతి. ఆ ప్రాణాన్ని తాకట్టు పెట్టి తనువు పెట్టి మా గురించి కొట్లాడారు కాబట్టి వారి యొక్క పోరాటంలో నిరుద్యోగుల పాత్ర, నిరుద్యోగుల సంఘీభావం ఎల్లవేళలో ఉంటది. అదే విధంగా తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించండి. జడ్సన్ అన్న పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆయన ప్రజల మనిషి, ప్రజల గురించి కొట్లాడతాడు. ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు, ఏ రాజకీయం ఉండదు. ఆయన యొక్క సిద్ధాంతమే ప్రజల గురించి మంచి చేయడం. అలాంటి వారికి మద్దతుగా ఉండాలి. వాళ్ళ యొక్క ఛానల్ను కూడా బక్కా జడ్సన్ ఫ్యాక్ట్స్ ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియోలను షేర్ చేయండి. ఏదో ఇన్కమ్ వస్తుందని కాదు, తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ ఛానల్ దృష్టికి రావాలి. దీన్ని ఆదరిస్తే తెలంగాణ సమాజానికి వారి వంతు వాళ్ళు కృషి చేస్తారని తెలంగాణ సమాజాన్ని వేడుకోవడం జరుగుతుంది.